ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా అంశం ఇప్పుడు మరోసారి చర్చకైతే వచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదంపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మండలి చైర్మన్ కు ఆదేశాలు జారీ చేసింది. రాజీనామా చేసినా ఆమోదించలేదని జయమంగళ వెంకటరమణ పిటిషన్ తన రాజీనామాపై నిర్ణయం తీసుకునేలా చైర్మన్ ను ఆదేశించాలని వెంకటరమణ కోరారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఈ అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడం కోసం మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఎందుకని చైర్మన్ ఇంత సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు? అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? కౌసల్య, ఏదైతే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వెంకటరమణకు ఎమ్మెల్సీ కేటాయించడం జరిగింది. వడ్డీల సామాజిక వర్గానికి సంబంధించిన వెంకటరమణకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేలా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జయమంగళ అటు టీడీపీలో చేరాలని విశ్వ ప్రయత్నం చేశారో, ఆయన గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన కొద్ది నెలలకే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలను ఆధారం చేసుకుని ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నం చేసిన జయమంగళను అక్కడ ఉన్న స్థానిక టీడీపీ నేతలను అడ్డుకోవడంతో ఆయన జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరడం జరిగింది. జనసేనలో చేరిన తర్వాత ఆయన రాజీనామా కూడా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ రాజీనామాను ఏదైతే మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించకపోతే జయమంగళతో పాటు ఇంకా కొంతమంది కర్రీ పద్మశ్రీ లాంటి ఎమ్మెల్సీలు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏదైతే కర్రీ పద్మశ్రీ, ఈ జయమంగళ తర్వాత ఇంకా మరికొంతమంది ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలని ఈ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పై ఈ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకోమని మోషన్ రాజుకి ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో రాజీనామా ఆమోదంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే మండలి చైర్మన్ ను కాల పరిమితి ఉండదు. మండలి ఏదైతే స్పీకరు మండలి చైర్మన్ వీరిరువురు రాజ్యాంగ పదవుల్లో ఉంటారు. వీరికి నిర్దేశిత టైము ఇచ్చే అధికారం కోర్టులకు లేదని గతంలో ప్రచారం జరిగింది. న్యాయ నిపుణులు కూడా చెప్పేవారు. అయితే మారిన నేపథ్యంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వాటిపైన బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది. వారికి కూడా ఏదైతే టైం బాండ్ ఇవ్వడం జరిగింది, 3 నెలల కాల పరిమితి ఇవ్వడం జరిగింది. వారు 3 నెలలలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ బీఆర్ఎస్ సుప్రీం తలుపు తట్టింది. ఇదే అంశము ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా మండలి చైర్మన్ కు వర్తించుతుంది. ఎందుకంటే శాసన మండలిలో తమ రాజీనామా ఆమోదించాలని స్వచ్ఛందంగా సభ్యులే సింగిల్ లైన్ లో రాజీనామా పత్రం ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ఏదైతే ఈ రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో వైఎస్ఆర్సీపీ బలం తగ్గిపోతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి మండలి చైర్మన్ గా ఎన్నికైన మోషన్ రాజు కొంత కాలయాపన చేస్తున్నారు. ఆ కాలయాపనను ఆధారంగా చేసుకొని మా రాజీనామాలు ఆమోదించలేదని 3-4 ఏదైతే హైకోర్టు తలుపు తట్టారో హైకోర్టు కూడా ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. ఈ 4 వారాల్లో మండలి చైర్మన్ తిరిగి కౌంటర్ ఏం దాఖలు చేస్తారో, తర్వాత ఇంకా కొంతకాలం అడుగుతారా, లేదా ఏదైతే జయమంగళ వెంకటరమణకు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరుగామని పిలిచి ఒకసారి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయమని 2వ సారి కోరితే ఖచ్చితంగా శాసనమండలి చైర్మన్ రాజీనామా ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశం పైన కోర్టు 4 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలంటూ మండలి చైర్మన్ కు మోషన్ రాజుకి ఆదేశాలు జారీ చేసింది. కౌసల్య, ఎస్, మరి 4 వారాల్లో కనుక నిర్ణయం తీసుకోకపోతే, అంటే ఇప్పుడు ఆమోదం తెలపకపోతే, లేదంటే ఇంకేదైనా కారణాలు చూపిస్తే కనుక ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? అంటే ఈ రాజీనామాకి ఆమోదం తెలిపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కౌసల్య, రాజీనామా సింగిల్ లైన్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చినప్పుడు ఆమోదించాల్సిన అవసరం కాదంటే ఏదైనా ఆవేశంలోనో మరొక భావోద్వేగంతోనో రాజీనామా చేసినప్పుడు మాత్రమే కొంతకాలం వేచి చూస్తారు. అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కూడా ఏదైతే కవిత కూడా తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. ఇప్పటి వరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఆమోదించలేదు. అయితే ఇక్కడ భావోద్వేగంతో జరిగిన అంశమా లేదా వ్యక్తిగతంగా జరిగిన అంశమా అని స్పీకర్ ఒకసారి ఏదైతే జయమంగళ వెంకటరమణ పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్పీకర్ కావచ్చు, మండలి చైర్మన్ కావచ్చు, నిర్దేశిత కాలం, ఈ కాలంలో ఈ టైంలో ఆమోదించాలా అనే రూల్ అయితే రాజ్యాంగంలో లేదు.
అయితే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి కాబట్టి ఏదైతే న్యాయ పరిధిలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే జయమంగళ వెంకటరమణకు ఒకసారి నోటీస్ ఇచ్చి హాజరుగమ్మని పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ కారణాలతో రాజీనామా చేశారు, రాజకీయ కారణాలు ఉన్నాయి, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అనే వాటిపైన శాసనమండలి చైర్మన్ అడిగే హక్కు ఉంది. అయితే 4 వారాల్లో ఒకవేళ రాజీనామా ఆమోదించకపోయినా మరింత సమయం కోరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వీటిపైన ఏదైతే ఈ జయమంగళ వెంకటరమణ పిటిషన్ పై కౌంటర్ దాఖలు గతంలో ఒకసారి కౌంటర్ మోషన్ రాజు తరఫున ఏదైతే అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయలేదు, కౌంటర్ దాఖలు చేయనప్పుడు కూడా 10,000 రూపాయలు హైకోర్టు ఫైన్ వేసిన సందర్భం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశం పైన 4 వారాల్లో శాసనమండలి చైర్మన్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా, లేదా కోర్టులో మరికొంతకాలం సమయం అడుగుతారా, లేదా కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి. అయితే 4 వారాలు టైం బాండ్ అయితే హైకోర్టు ఇచ్చింది. ఈ హైకోర్టు ఆదేశాలను పాటిస్తారా లేక మరికొంతకాలం కాలయాపన చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి కౌసల్య. అయితే మరి ఈ కేసు రిజల్ట్ అనేది రాజకీయ సమీకరణాల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కౌసల్య, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు దాదాపు 6 నుంచి 7 మంది పార్టీ మారారు. వారు వేరు పార్టీల్లో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేశారు, సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఈ సభ్యత్వాలు ఆమోదిస్తే మండలిలో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం తగ్గిపోతుంది. ఏదైతే టీడీపీకి మరికొంత బలం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 2 ఎమ్మెల్సీలు బీజేపీకి వెళ్ళారు, 2 టీడీపీకి వెళ్ళారు, తర్వాత జనసేనకు 1 ఎమ్మెల్సీ వెళ్ళారు, 2 తటస్థులుగా ఉన్నారు. అయితే వీరు దాదాపు టీడీపీకి వెళ్ళిన వారికి రాజీనామాలు ఆమోదిస్తే మళ్ళీ టీడీపీ నుంచి ఎన్నికే అవకాశం ఉందా లేదనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మర్రి రాజశేఖర్ లాంటి నేతలు, కర్రీ పద్మశ్రీ లాంటి నేతలు, తర్వాత ఏదైతే జయమంగళ ఇలాంటి వారికి అందరికీ మళ్ళీ రెన్యువల్ లభిస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఈ రాజకీయ కారణాలతో ఏదైతే మండలి చైర్మన్ మోషన్ రాజు మరికొంతకాలం దీన్ని కాలయాపన చేస్తారా లేక హైకోర్టు ఆదేశాలను పాటిస్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికైతే మండలి చైర్మన్ ఏదైతే ఈ రాజీనామాలు యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా రాజకీయ కారణాలు ఒకటైతే సాంకేతిక కారణాలు కూడా మరొకటి చూపించే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ అంశాలు కూడా శాసనమండలి చైర్మన్ పరిధిలో ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ ఆధారం చేసుకుని స్పీకర్ ఏదైతే మండలి చైర్మన్ మరొక కౌంటర్ దాఖలు చేస్తారా, లేదా 4 వారాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా, లేదు దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలన్నా లేక ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తారనేది కూడా మనం వేచి చూడాలి. అయితే టైం బాండ్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి కొంతకాలం ఏదైతే ఆయన తాను అందుబాటులో లేదని, తాను బయట ప్రాంతంలో ఉన్నానని కూడా ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి మరికొంతకాలం సాగతీసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదంపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మండలి చైర్మన్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే రాజీనామా చేసినా ఆమోదించలేదని జయమంగళ వెంకటరమణ పిటిషన్ వేశారు. అయితే తన రాజీనామాపై నిర్ణయం తీసుకునేలా చైర్మన్ ను ఆదేశించాలని వెంకటరమణ కోరడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి 4 వారాల్లో ఒక డెసిషన్ తీసుకోవాలంటూ కూడా, ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది కోర్టు. మరి చూడాలి నిజంగా ఆయన రాజీనామా ఆమోదం తెలుపుతారా లేదా ఇంకేదైనా కారణాలు చూపుతారా అనేది వేచి చూడాలి.